హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నువ్వే కావాలి 7వ భాగాన్ని వినేద్దాం. గుడ్ మార్నింగ్ సార్ అంటూ స్టాఫ్ అందరూ విష్ చేస్తున్నా ఏమాత్రం పట్టనట్టు లోపలికొచ్చి చైర్లో కూర్చున్నాడు అదర్. ఏంటి ఈరోజు తొందరగా వచ్చావు ఆఫీస్కి అన్నాడు ధనుష్. ఏ రాకూడదా అంటూ సూటిగా ధనుష్ని చూశాడు. అంటే పెళ్ళయ్యాక కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా నీకు అన్నాడు ధనుష్. నువ్వు చెప్పేది ఏదో సూటిగా చెప్పిచావు. మార్నింగ్ అంకుల్ ఫోన్ చేశారు. శ్రవంతి కోసమా అన్నాడు. అవును. నిజం చెప్పావా? చెప్పాను. నువ్వన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నావని చెప్పాను. మంచి పని చేసావు. అదేంట్రా అలా అంటావు? నీకు భయం వేయటం లేదా అన్నాడు ధనుష్. ఎందుకు? మీ నాన్న ఏమన్నా చేస్తారని. చేస్తే దానికి రియాక్షన్ ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు. కానీ నువ్వు మరీ ఎక్కువ థింక్ చేయకు. సత్యని కలిసావా? అదరు నోటి నుంచి సత్య పేరు వినగానే ధనుష్ షాక్ అవ్వాడు. ఏంటి మాట్లాడావు? ఫైల్ చెక్ చేస్తూ అన్నాడు. సత్యని కలిసావా అని నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. తనని కలిస్తేనే కదా నువ్వు నాతో కోపంగా కాకుండా కూల్గా మాట్లాడేది. అలా ఏం కాదు అదర్. సోదాపరా, నీ గురించి నాకు తెలీదా అంటూ చేతిలో ఉన్న పెన్ విసిరాడు. అదర్ ధనుష్ పెన్ పట్టుకొని ఏంట్రా హత్య చేయాలని చూస్తున్నావా? చేయాలనిపిస్తే ఎంతసేపు చెప్పు. నువ్వు అలాంటి వాడివే. కానీ ఏడ్సావులే. మీటింగ్ టైం అవుతుంది పదా అని అదరు అనగానే ఇద్దరు మీటింగ్ రూమ్కి వెళ్ళారు. స్నానం చేసి రెడీ అవి బయటకు వచ్చింది శ్రవంతి. ఎందుకో అదరు మాటకి ఆమెకి ఏడుపు ఆగటం లేదు. అలా గార్డెన్లో తిరుగుతూ ఆలోచిస్తూ ఉండగా శ్రవంతి, అమ్మమ్మ ఏమైంది మా డల్లుగా ఉన్నావు? ఆ పిల్ల ఎలా ఉంటే నీకెందుకమ్మా అంటూ వచ్చాడు జయదేవ్. నాకు కాకపోతే ఇంకెవరికిరా? నా మనవడి భార్య తను అన్నది. నీ మనవడి భార్య అని నాకు తెలుసు, కానీ ఆ పిల్ల ఎలాంటిదో నీకు తెలుసా? జయదేవ్ మాటలకి శ్రవంతి కోపంగా చూస్తుంది. రేయ్, కోడలు మహాలక్ష్మిలా ఉంటే ఎందుకురా కోపంగా విరుచుకుపడతావు? తను ఎలాంటిది అంటే ఎలాంటిదాన్నో తెలిసే మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాని నేను అన్ని విషయాలు దాచిపెట్టలేదు. దాచిపెట్టాల్సిన కర్మ కూడా నాకు లేదు. మీకు ఇష్టం లేకపోతే నా దరిదాపుల్లో కూడా రాకండి. అంతేకాని ఇష్టం వచ్చినట్లు నా వ్యక్తిత్వం కోసం మాట్లాడితే ఊరుకునేదే లేదు. పౌరుషంగా శ్రవంతి అనేసరికి జయదేవికి ఎంతగానో కోపం వచ్చింది. చూసావమ్మా ఎలా మాట్లాడుతుందో? పెద్దవాళ్ళన్న గౌరవం కొంచెం కూడా లేదు ఈ పిల్లకి. మాటి మాటికి పిల్ల అని పిలవకండి. నా పేరు శ్రవంతి. శ్రవంతి అని పిలవండి. అవును, నేను ఇలానే మాట్లాడతాను. ఎదుటి వాళ్ళు ప్రవర్తించే తీరుని బట్టే ఉంటుంది నా ప్రవర్తన కూడా అంటుంది. ఏంటి, నా కొడుకు చనువు ఇచ్చాడు కదా అని మా మీద పెత్తనం చేయాలని చూస్తున్నావా? చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది మీ అబ్బాయి కోసం, ఎవరి కోసమో కాదు. మీరు నాతో మాట్లాడే ముందు మీ అబ్బాయితో మాట్లాడండి. నా గురించి అన్నీ తెలిసే ఎలా పెళ్లి చేసుకున్నారు అంటూ కోపంగా చూసింది. ఎందుకు చేసుకోడు? ఏదో మాయ చేసి ఉంటావు, అందుకే నీ గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకున్నాడు. జయ అంటూ కోపంగా అరిచారు ప్రశాంతి గారు. అమ్మా, ఏంటి నువ్వు చేస్తుంది? నీ కొడుకు మీద కోపం శ్రవంతి మీద ఎందుకు చూపిస్తున్నావు? అమ్మా, నీకేం తెలీదు. అదర్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఈ అమ్మాయి లేనిపోని మాటలు ఊసుగొల్పి నా కొడుకుని లొంగ తీసుకుంది. పక్క వాళ్ళ మాటలు విని మారిపోయే రకం కాదు కదా నా మనవడు. చూడు జయ, నీకు అదరుతో గొడవ పడాలని అనుకుంటే వెళ్ళి వాడితో గొడవపడు. అంతేకాని ఒక అమ్మాయితో కోపంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నారు. ఎలా మాట్లాడతారమ్మమ్మ? ఆయన మనసు ఏంటో, అసలు ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో, కొడుకు తిన్నాడో లేదో పట్టించుకోలేని మా మామయ్య గారికి మా ఆయన మనసు ఏం తెలుస్తుంది అంటూ కోపంగా చెప్పి విసిరిగా తన గదికి వెళ్ళిపోయింది శ్రవంతి. ఎందుకో శ్రవంతి మాటలకి ఎక్కడ లేని కోపం వచ్చింది జయదేవికి. శ్రవంతి మాటలకి కోపం వచ్చిందా? మరి రాదా? నిన్నగాక మొన్నొచ్చిన ఆ అమ్మాయికే మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఎలా ఉంటున్నారో తెలిసింది అంటే లోపం నీదే జయ, తప్పు కూడా నీదే అని ప్రశాంతి గారు అనగానే జయదేవ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. ప్రశాంతి ఆలోచిస్తూ శ్రవంతి రూమ్కి వచ్చింది. బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తున్న శ్రవంతిని చూసి శ్రవంతి అని పిలిచింది. క్షమించండి అమ్మమ్మ, మామయ్య గారితో అలా మాట్లాడినందుకు. ఎందుకు నువ్వు అలా అన్నావు? మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి తల్లి? అసలు అదరు ఎలాంటివాడు? ఇంటికి వచ్చి 2 రోజులైంది కదా. అదరు ఎలాంటివాడో నువ్వు గమనించలేదా? ఇంత గమనించినా అర్థం కావటం లేదమ్మమ్మ. మనిషిని చూస్తే సరిపోతుందా? మనసును కూడా చదవాలి కదా శ్రవంతి అన్నారు. చదివినా అర్థం కావటం లేదే. అర్థం కావటం లేదు అంటే నువ్వు ఇంకా వాడికి దగ్గర కాలేదన్నమాట. అమ్మమ్మ, వాడి గురించి నువ్వు అన్ని విషయాలు తెలుసుకో శ్రవంతి. తెలుసుకోవాలనే కదా మిమ్మల్ని అడుగుతున్నా అన్నది. నేను చెప్పడం కరెక్ట్ కాదు. వాడి గురించి వాడే చెప్పాలి. మనసులో ఉన్నదేంటో అప్పుడు నీకు అర్థమవుతుంది. సారీ అమ్మమ్మ, మీ మావయ్యని అలా అనడం తప్పని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక రకంగా నీ మాటలను బట్టి అయినా నా కొడుకు చేసిన తప్పేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇందులో సారీ ఎందుకు చెప్పడం?
ఎక్కువ ఆలోచించుకు. వాడికి ఫోన్ చేసి సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా రమ్మని చెప్పు. ఎందుకమ్మమ్మా? ఎందుకంటావంటే మీ ఇద్దరికి శోభనం. ఏంటి అని షాక్గా అడిగింది శ్రవంతి. ఎందుకు ఆశ్చర్యం, సిగ్గుపడాలి కానీ మీ ఇద్దరికీ ఈరోజు శోభనం. వాడికి ఫోన్ చేసి సాయంత్రం తొందరగా రమ్మని చెప్పు. సరే, కాసేపు రెస్ట్ తీసుకో. మీ మామయ్య మాటలు ఏమీ మనసులో పెట్టుకోకు అన్నది. అమ్మమ్మ అని పిలిచింది. చెప్పు తల్లి. అది ఏం లేదు, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు, భయపడుకుమా అంటూ శ్రవంతి తలనిమ్రి బయటికి వెళ్లారు ప్రశాంతి గారు. ఎన్నో రకాల ఆలోచనలతో బెడ్ మీద అలా వాలింది శ్రవంతి. ఇంతలో ఫోన్ రింగ్ అవటంతో హలో అన్నది. తిన్నావా? ఆ వాయిస్ వినేసరికి ఆమె ముక్కు మీద కోపం ఇట్టే వచ్చేసింది. అతని మాటలు అలాంటివి మరి. నిన్నే శ్రవంతి. ఇంకా లేదండి అన్నది. ఈ ముక్క చెప్పడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నావు? మౌనంగా ఉంది. సారీరా, నేను అలా అనాల్సింది కాదు అన్నాడు. మళ్ళీ మౌనంగా ఉంది. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను, నిజంగానే సారీ శ్రవంతి అన్నాడు. లంచ్ టైం అయింది, వస్తున్నారా ఇంటికి? ఒక అరగంట పడుతుంది అన్నాడు. సరే ఉంటాను. శ్రవంతి. చెప్పండి. క్షమించు అన్నాడు. మీరు అనటంలో తప్పు లేదు కదండి, వంట చేశాను, తొందరగా రండి, టైంకి తినాలి, లేదంటే నీరసపడిపోతారు అంటూ అదరుకి ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేసింది శ్రవంతి. కోపం రాకుండా ఎలా ఉంటుంది? రావాలి, అందుకే కదా మనసుకి ఇష్టం లేకపోయినా నిన్ను బాధ పెట్టేలా మాట్లాడుతున్నాను అనుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు అదరు. రేయ్ భోజనం అంటూ లోపలికి వచ్చాడు ధనుష్. ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. హో సరే, ఏమన్నా చెప్పాలా? ఏం లేదు, ఈ ఫైల్ మీద సైన్ చేసి వెళ్ళు అన్నాడు. అంటూ ఫైల్ అంతా చెక్ చేసి ఏమన్నా అవసరమైతే కాల్ చేయి అంటూ టేబుల్ మీద ఉన్న కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళాడు అదరు. శ్రవంతిని పెళ్లి చేసుకోగానే వీడిలో ఎంత మార్పు! అసలు ఏం చేయాలనుకుంటున్నాడు వీడు? దేవుడా, ఏం చేసినా జరిగినా సరే వీడి జీవితం మాత్రం సంతోషంగా ఉండేలా చూడు అనుకున్నాడు ధనుష్. అతను వచ్చే టైం అయిందని బెడ్ మీద నుంచి పైకి లేచి మిర్రర్లో తనని చేసుకుంది శ్రవంతి. ఏడవడం వల్ల ఎర్రగా కందిపోయిన ఆమె ముఖం చూసుకుని నవ్వుకుంది. ఎందుకో ఆ నవ్వు మరి తనకే తెలియాలి. ఫేస్ వాష్ చేసుకుని నడుం దగ్గర చూసుకుంది. చీరకి పిన్ని పెట్టి నుదుటిన చిన్న పొట్టు పెట్టుకుని జడ వేసుకుని బయటికి వచ్చింది. శ్రవంతి, భోజనం ఆయన వచ్చాక తింటానమ్మమ్మ, మీరు తిన్నారా అన్నది. నేను తినేసి చాలాసేపు అయింది, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అన్నారు. సరే అమ్మమ్మ అని కిచెన్ రూమ్కి వచ్చి వండిన ఐటమ్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు అదరు. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న శ్రవంతిని చూసి అలా సోఫాలో కూర్చున్నాడు. హ్యాండ్ వాష్ చేసుకోండి, భోజనం వడ్డిస్తాను అని అతని ముఖం కూడా చూడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంది ఆమె. సరే అంటూ కోట్ తీసి పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని చైర్లో కూర్చున్నాడు. అదరు కామ్గా ప్లేట్లో అన్నీ వడ్డించింది. భోజనం చేయండి అన్నది. నువ్వు కూడా కూర్చో అన్నాడు. ఆకలిగా లేదు. ఎందుకు? మౌనంగా ఉంది. ఏయ్ సారీ చెప్పాను కదే, అయినా ఎందుకు బెట్టు చేస్తావు? మూసుకొని కూర్చో, లేదంటే మార్నింగ్ వంటగదిలో ఆపేసిన పనిని ఇక్కడే కంటిన్యూ చేస్తాను. ఆ మాటకి చురుగ్గా చూసింది శ్రవంతి. ఏయ్ నీకో విషయం తెలుసా అంటూ ఆమె చేతిని పట్టుకుని చైర్లో కూర్చోబెట్టి, ఇప్పుడు చూసినట్టు మళ్ళీ చూడు. ఎందుకండి? ఎందుకంటావేంటే నీ లుక్స్ చూస్తే నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేయాలనిపిస్తుంది నాకు అన్నాడు. అందుకేనా ఎక్కడైతే ప్రాణాలు ఇచ్చేయాలని మాటలతో నన్ను చంపాలని చూస్తున్నారు? పైకి కనిపించావు కానీ నీకు ఉందే కొంచెం. ఏంటి తిక్క? ఆకలిస్తుంది, పెట్టాను కదా తినండి. నువ్వు తినిపించు, తింటాను. చూడండి, మార్నింగ్ నుంచి చూస్తున్నాను, ఎవరికి చెప్పుకోను నా బాధ అన్నాడు. అంత బాధ దేనికో. అతను ప్లేట్ తీసుకుని భోజనం కలుపుతూ, దేనికా? పట్టుచీరలో నిన్ను చూసిన దగ్గర నుంచి మైండ్ అంతా అదో మాదిరిగా అయిపోయింది. అది చాలదు అన్నట్టు ఆఫీస్లో వర్క్ చేశాను కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎంతలా అంటే నువ్వు నా పక్కన ఉంటే ముద్దులతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేవాడిని. అతని మాటలకి సిగ్గుతో పాటు సన్నని నవ్వు వచ్చినా మౌనంగా అతనికి భోజనం తినిపిస్తూ, నన్ను బయటికి తీసుకుని వెళ్తారా? మాట ఇచ్చాను కదా తీసుకెళ్తాను అన్నాడు. సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేయండి అన్నది. ఎందుకు? ఈరోజు మనకి ఫస్ట్ నైట్ అంట. ఏంటి? అవును, అమ్మమ్మ చెప్పారు అంటూ అతనికి వాటర్ పట్టిస్తూ, షాక్ అవ్వకండి, నిజమే చెప్తుంటే మీ వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని రండి అన్నది. అంటూ ఆమె చీర కొంగు తీసుకొని మూత తుడుచుకున్నాడు. ఏంటి మీరు చేస్తుంది? కనిపించడం లేదా? లేదంటే కావాలనే గుచ్చుగుచ్చు అడుగుతున్నావా? కిచెన్ రూమ్లో జరిగిన సీన్ మళ్ళీ రిపీట్ చేయాలా అని కన్ను కొడుతూ అదరు అలా అనేసరికి శ్రవంతి కోపంగా చూసింది. ఘాటుగా చూడకు, పద బయటికి వెళ్దాం అన్నాడు. సరే అంటూ, ఓయ్ ఆగు, ఏమైందండి? భోజనం చెయ్యి అన్నాడు. వచ్చాక తింటాను, ఇప్పటికే చాలా లేట్ అయింది, ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్గా చూసింది శ్రవంతి. అంత ఇంపార్టెంట్నా బయటికి వెళ్ళడం అన్నాడు.
అవును అని ముక్కుసిటిగా స్రవంతి అనేసరికి అదరు ఆమెని బయటికి తీసుకుని వెళ్ళాడు. కాసేపటికి కారు ఆశ్రమం ముందు ఆగటంతో అదరు ఆశ్చర్యంగా స్రవంతిని చూశాడు. నువ్వు అనాథవా? కాదు. మరి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? తీసుకుని వచ్చింది నేను కాదు. ఏయ్, ఈ టైంలో జోకులు వేయకు, చంపేస్తా. సరే సరే వేయని కానీ ముందు కారు దిగండి. అంటూ అదరు కారు దిగాడు. లోపలికి రారా? నేను రాను, నువ్వు వెళ్ళు. ఇంత దూరం వచ్చి ఎందుకు లోపలికి రాను అంటున్నారు? స్రవంతి వదిలే అన్నట్టు అదరు చూసేసరికి స్రవంతి నవ్వుతూ అతడి చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళింది. పిల్లలందరూ ఆశ్రమం బయట ఆడుకుంటూ స్రవంతిని చూడగానే పరుగున వచ్చి అక్క అంటూ స్రవంతిని చుట్టేశారు. అదరు ఆశ్చర్యంగా చూశాడు. ఎలా ఉన్నారా? బాగున్నామక్క. అయినా ఏంటి ఇంత లేటుగా వచ్చావు? చిన్న పని చూసుకుని వచ్చేసరికి లేట్ అయింది. మా చింటూ ఎక్కడా? మేడం దగ్గరికి వెళ్ళాడక్క అంటూ పిల్లలందరూ అదరు వైపు చూసి అక్క ఎవరతను? మీరే చెప్పండి అంటూ నవ్వుతూ చేతులు కట్టుకుంది స్రవంతి. ఎవరై ఉంటారు అంటూ పిల్లలందరూ అదరు దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు? మా అక్కతో ఎందుకు వచ్చావు అని అడిగారు. మీ అక్క రమ్మంటే వచ్చాను అన్నాడు. అదే మా అక్కకి మీరేమవుతారు అంటున్నాను. మీ అక్కనే అడగండి అని అదరు అనగానే అక్క నువ్వైనా చెప్పక్క, ఎవరతను? మీ బావ. ఏంటి? అవునమ్మా. కానీ ఎప్పుడు పెళ్లి చేసుకున్నావక్క? మొన్ననే. ఎలా ఉన్నాడు మీ బావ? చాలా అందంగా ఉన్నాడక్క అని పిల్లలు అనగానే అద్దరు చిన్నగా నవ్వుకున్నాడు. ఏమండి, నేను మేడంతో మాట్లాడొస్తాను, మీరు ఇక్కడే కూర్చుంటారా? సరే అని అద్దరు అనగానే శ్రవంతి లోపలికి వెళ్ళింది. శ్రవంతి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే మేడం. అక్క అంటూ చింటూ నవ్వుతూ పలకరించేసరికి శ్రవంతి నవ్వుతూ చూసింది. ఆమె మెడలో నల్ల పూసల తాడు, నుదుటిన కుంకుమ చూసి చింటూ ఆశ్చర్యపోయాడు. అక్క ఏంటి ఇవన్నీ కొత్తగా మెడలో వేసుకున్నావు? డబ్బు కోసం వేసుకోవాల్సి వచ్చిందిరా అని తన బ్యాగ్లో డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టింది. శ్రవంతి చెప్పండి మేడం, ఎందుకు డబ్బు కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? నా జీవితం ఇప్పుడేంటి మేడం, ఎప్పుడో నాశనం అయిపోయింది మేడం. ఇప్పుడైనా నీ మనసును మార్చుకో కదా శ్రవంతి. మార్చుకున్నంత మాత్రాన పోయిన నా బంగారు జీవితం తిరిగి రాదు కదా అంటూ చింటూ వైపు చూసి నేను ఫోన్ చేసే వరకు ఫోన్ చేయకరా. మీ బావ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, పైగా మంచి వాళ్ళు. ఎందుకు వాళ్ళ పరువు మనం తీయకూడదు కదా. ఏమన్నా చెప్పాలి అనుకుంటే మెసేజ్ చేయి, కానీ నేను ఫోన్ చేసే వరకు నువ్వు ఫోన్ చేయకు. డబ్బుల విషయంలో మాత్రం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వారం వారం నేనే పంపిస్తాను, సరేనా? సరే అక్క, వెళ్ళొస్తాను మేడం అన్నది. జాగ్రత్త అని మేడం అనగానే శ్రవంతి బయటకు వచ్చింది. ఏంటి అప్పుడే వచ్చేసావు అన్నాడు. వచ్చిన పని అయిపోయింది, వెళదామా? నీ ఇష్టం అంటూ ఆధారు ముందుకు నడిచాడు. శ్రవంతి కాసేపు పిల్లలతో మాట్లాడి కారు ఎక్కింది. కావాలంటే ఇక్కడే ఉండు కాసేపు అన్నాడు. ఇక్కడే ఉంటే మంచిదాన్ని అయిపోతాను, అది నాకు ఇష్టం లేదు, కారు పోనీయండి అని నవ్వుతూ శ్రవంతి అనగానే అతరు ఆలోచిస్తూ కారు డ్రైవింగ్ చేశాడు. నిన్నొకటి అడగనా? ఏంటండి? డబ్బు ఇవ్వడానికి వచ్చావా? కానీ ఎందుకు? పిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి అని శ్రవంతి అనగానే అదరు ఏమీ అర్థం కాక చూశాడు. వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతున్నారు, కానీ ఒకరికి క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లం, ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని ఆ డబ్బు. అంటే వాళ్ళ ప్రాణాల కోసమేనా నువ్వు వేశ్యగా మారింది? సూటిగా అడిగాడు అదరు. కాదు అన్నది. మరి నా గురించి తెలుసుకుని ఏం చేస్తారు? 2 సంవత్సరాలకే కదా కలిసుండేది అన్నది. పైకి కనిపించవు కానీ పెద్ద కిలాడివే నువ్వు, అందుకే నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆ డైలాగ్కి మనోడు సైలెంట్గా నవ్వుకున్నాడు. కాసేపటికి కారు ఒక రెస్టారెంట్ ముందు ఆగడంతో ఇక్కడికి ఎందుకు అన్నది. భోజనం చేయలేదు కదా నువ్వు, పద భోజనం చేద్దు అన్నాడు. నేను లోపలికి వస్తే మీ పరువే పోతుంది, నేను రాను అన్నది. ఎందుకు పోతుంది నా పరువు? నా గురించి తెలిసే కదా పెళ్లి చేసుకున్నారు, మరి ఎలా? ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి? ఈ రెస్టారెంట్ ఓనర్ నాకు తెలుసు అని శ్రవంతి అనగానే అతరు కామ్గా కారు ఎక్కాడు. శ్రవంతి తనలోని తాను చిన్నగా నవ్వుకుంది. అతడి వైపు చూసింది. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. కోపం వచ్చిందా అన్నది. చంపాలన్నంత కోపం వచ్చింది. ఎవరి మీద? నీ మీద. అయితే చంపు అని శ్రవంతి నవ్వుతూ అనగానే అతడు ఒక్కసారిగా కారు ఆపి శ్రవంతిని చూశాడు. ఆమె ముఖంలో ఎటువంటి భయం, కోపం ఏమీ లేవు. ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ కనిపించేసరికి నవ్వు ఆపుకుంటున్నావా అన్నాడు. లేదు, నవ్వొచ్చే విషయం అయితే కాదుగా. ఇలా రావే. ఎందుకు అని ఆమె అడిగేలోపే ఒక్కసారిగా ఆమెను మీదకి లాక్కొని ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టి థ్యాంక్స్. ఎందుకండి? నీకు తెలుసు అంటూ ఆమె నడుముని చిన్నగా గిల్లి వెనక్కి నెట్టాడు. నవ్వుతూ విండో బయటికి చూసింది శ్రవంతి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.